కుటుంబం కోసం వాళ్ళకు కూడా 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వడం, ఈద్గాలు, కబరిస్తాన్లు ఇవన్నీ కూడా స్థలాలు కేటాయించడం, విజయవాడ సమీపంలో ఆది హౌస్ కట్టడం, నూరు భాషా కార్పొరేషన్కి ఏటా 100 కోట్ల రూపాయలు కేటాయించడం, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, ఇమాం మౌజములకి 10,000 రూపాయలు, 10,000, 5,000 గౌరవ వేతనాలు ఇవ్వడం, అర్హత ఉన్న ఇమాములకి ప్రభుత్వ ఖాజీలుగా నియమించడం, మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 రూపాయల ఆర్థిక సహాయం, హజ్ యాత్రకు పోయే ఒక్కొక్క ముస్లింకి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం చేస్తాం. క్రిస్టియన్ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం, వారికి కూడా ఏమేమి చేస్తాం. అదే సమయంలో వ్యవసాయం 9 hours అన్ఇంటరప్టెడ్ కరెంట్ ఇస్తాం. సోలార్ పంప్ సెట్స్ అన్ని ఫ్రీగా పెట్టించి తద్వారా వాళ్ళు ఉత్పత్తి చేసుకున్న కరెంటు వాళ్ళు వాడుకుని మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అంటే ప్రతి ఒక్క పంప్ సెట్ వాళ్ళకు సోలార్ ఇస్తాం. సోలార్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వాడుకోవచ్చు. వాడుకోగా మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇస్తే డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. అక్కడ కూడా వాళ్ళ ఇళ్లకు వాడుకొని మిగిలిన కరెంట్ ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళకు అవసరమైతే మళ్ళా గ్రిడ్ నుంచి డ్రా చేసుకోవచ్చు. 2 విధాలుగా. అంటే ఒకసారి ఎండలున్నప్పుడే సోలార్ వస్తుంది, వర్షాలు వచ్చినప్పుడు రాలేకపోవచ్చు, అలాంటప్పుడు గ్రిడ్ నుంచి ఇస్తాం. అలాంటి వస్తువుని ఏర్పాటు చేసి ఏ ఊరికి ఆ ఊరు కరెంట్ ఉత్పత్తిలో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్కి ముందుకు పోతాం. అంటే ఒక్కొక్క ఊర్లో చేస్తాం, ఒక సబ్స్టేషన్ యూనిట్ తీసుకుంటాం, సర్ప్లస్ డెఫిషిట్ అక్కడే మేనేజ్ చేస్తాం. అప్పటి కూడా షార్ట్ ఫాల్ ఉంటే గ్రిడ్ మేనేజ్మెంట్కి వెళ్తాం. అంటే మా ఉద్దేశం ఎక్కడ వీలైతే అక్కడ పంప్డ్ ఎనర్జీ కూడా పెడతాం. పంప్డ్ ఎనర్జీ పెట్టి ఎప్పుడైతే కరెంట్ రాని పీక్ టైంలో ఈ పంప్డ్ ఎనర్జీ ద్వారా పవర్ జనరేట్ చేసి ముందుకు వెళ్తాం. అదే సమయంలో ధరల స్థిరీకరణ ఇది ఏర్పాటు చేస్తాం. ఏవైతే సబ్సిడీ ద్వారా అన్ని ఆపేశారు, వాళ్ళు ఇచ్చే 7,500 రూపాయలు తప్ప ఏది ఇవ్వడం లేదు. ఇప్పుడు దాన్ని మేము 20,000 రూపాయలు చేస్తున్నాం. ఇది కాకుండా మళ్ళీ ఏవైతే యంత్రాలు కానీ ఇవన్నీ కూడా ఏమేం చేయాలి అవన్నీ చేస్తాం. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తాం. ఇంకొక పక్క ప్రతి పార్లమెంట్లో 1,000 ఎకరాలు ఏవైతే ZBNF ఉందో సేంద్రియ వ్యవసాయం ఒక మోడల్ ఫార్మ్స్ తయారు చేస్తాం. దీన్ని ఇంకా బాగా విస్తరించి ఒక ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడికక్కడ గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తాం. డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇస్తాం. ఇది కాకుండా సెరికల్చర్ రైతులను ఆదుకుంటాం. అగ్రికల్చర్ మనం అక్వాకల్చర్ రైతులకు కూడా ఒక యూనిట్కి ₹50 కరెంట్ ఇస్తాం. ఇంకొక పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది నథింగ్ బట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అతను ల్యాండ్ గ్రాబ్ చేయాలనుకుంటున్నాడు, అందుకే ఇలాంటి నల్ల చట్టాలు తీసుకొస్తున్నాడు. దీని పేరే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. సొంతం కోసం పెట్టుకొని ఇలాంటి వ్యక్తులందరినీ ప్రోత్సహించి ప్రభుత్వ ఆస్తులపైన కత్తిపెట్టి బెదిరించి భయభ్రాంతులు చేసి ఎవరైనా మాట్లాడినా లేకపోతే వాళ్ళకు అవసరం ఉన్నా లాగేసుకునే పరిస్థితి వస్తారు. ఇప్పటికే ఈ రాష్ట్రం 40 ఏళ్ళు 50 ఏళ్ళు సంపాదించిన ఆస్తులు మెడ మీద కత్తిపెట్టి రాయించేసుకున్నారు. అది ఒక పోర్ట్ కావచ్చు, లేకపోతే ఇంకో పక్క ఒక భూమి కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఒక క్వారీ కావచ్చు, ఒక మైనింగ్ కావచ్చు, ఏదైనా సరే మీరు చూస్తే మొత్తం రాగించుకున్నారు. ఎందుకు పోర్ట్లు చేతులు మారాయని అడుగుతున్నాం, ఎందుకు సెజ్లు చేతులు మారాయని అడుగుతున్నాం, ఎందుకు స్టూడియోస్ చేతులు మారాయని అడుగుతున్నాం, ఎందుకు ఆస్తులు బలవంతంగా చేతులు మారాయని అడుగుతున్నాం. దెర్ ఇస్ నో ఆన్సర్. ప్రతి ఒక్కరూ ఏ స్థాయికి వచ్చారంటే మా ప్రాణాలు ఉంటే చాలు, మేము బ్రతికితే చాలు, ప్రాణాలు ఉంటే వేరే ప్రాంతాలకు 10 రూపాయలు సంపాదించుకుంటాం, ఇక్కడ ఉండి మేము ప్రాణాలు పోగొట్టుకోలేమనే ఉద్దేశంతో సరెండర్ చేసేసారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు సంపాదించిన ఆస్తులవి. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి. అవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పమంటే అన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. రేపు గవర్నమెంట్ వస్తానే ఒకటి కాదు ఎందుకు మారాయని అడుగుతున్నా. కాకినాడ సెజ్ ఎందుకు మారింది?
ఇంకా మన గూడూరు దగ్గర ఉన్నాయి. ఒక్క ఓనర్ ఉన్నాడు ఒరిజినల్ ఓనర్. దాంట్లో రాష్ట్రంలో క్వారీస్ ఉన్నాయి. కనీసం చిన్న చిన్న క్వారీస్ కూడా మొత్తం లాగేశారు. ఒక్క క్వారీ ఎవరి దగ్గర లేదు. గ్రనైట్, గెలాక్సీ గ్రనైట్ ఎందుకు చేతులు మరి ఎవరు తీసుకున్నాడు? ఎవరైనా బరి తెగించి నువ్వు చంపేసినా పర్వాలేదు అని అడ్డం తిరిగిన వాళ్ళకి క్యాన్సిల్ చేసి హెవీ ఫైన్స్ వేసి ఆపరేట్ చేయకుండా చేసి సమయం వచ్చినప్పుడు చూసుకుంటారు గమనిండే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూశారు శాండ్ విషయంలో సుప్రీంకోర్టు మేము ఎన్ని ఆదేశాలు ఇచ్చినా మీరు యాక్షన్ చేయడం లేదు కాబట్టి ఇమ్మీడియట్ పండి ఎక్కడ కూడా ఇసుక తవ్వడానికి వీలు లేదు. ఇమ్మీడియట్ గా మాకు కౌంటర్ ఫైల్ చేయమని గవర్నమెంట్కి ఇక్కడ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఎన్నిసార్లు కామెంట్ చేశారు హైకోర్టు, ఎన్నిసార్లు కామెంట్ చేశారు సుప్రీంకోర్టు. ఎన్జిటి ఎంత స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది అంటే కోర్టులు అంటే లెక్కలేదు, రెగ్యులేటరీ ఏజెన్సీస్ అంటే లెక్కలేదు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మేము వస్తానే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేస్తాం. ఇది ఆయన కోసం పెట్టుకున్న ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది నిన్న అడిగా భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి సతీమణిని అడిగారు. ఏమడిగారు? మా నాన్న మా తాత ఇచ్చిన భూమి పైన మీ ఫోటో ఎందుకు పెట్టుకున్నారు, మీ ఆయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు అడిగారు. రాజముద్ర పడవలసింది ఇక్కడ. ఇలాంటి ఫోటో వేస్తే ఎవరు సహిస్తారని అడుగుతున్నా. వాట్ ఈస్ ది ఆన్సర్? నువ్వు అంటున్నావు కదా నన్ను మెచ్చారని, సమాధానం చెప్పు. నువ్వు ఇచ్చావా ఈ ఆస్తి? మీ తాత ఇచ్చాడు ఈ ఆస్తి? నీ సాక్షి పేపర్ నుంచి సంపాదించి ఇచ్చారా? మీ భారతీయ సిమెంట్ నుంచి ఒక బస్తా ఉచితంగా ఇచ్చావా? కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రజలు మాటలాడలేని పరిస్థితి, నిస్సహాయ స్థితికి నెట్టేసి భయభ్రాంతులు చేసి పోలీసులు పెట్టుకొని హైహ్యాండెడ్గా మాట్లాడితే అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పోలీస్ టార్చర్ చేసి ఇలాంటి దుర్మార్గమైన పనులు చేశారు. కాబట్టి దీనిపైన ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కడాన ప్రైవేట్ ఆస్తుల పైన కూడా పెట్టారు. ఇప్పుడు చాలా మంది రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. నిన్న మీరు చూశారు ఒక అమ్మాయి ఆరుద్ర. ఆ ఆరుద్ర అమ్మాయి వారణాసికి వెళ్ళిపోయింది. వారణాసికి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి నేను రావాలంటే ఈ ప్రభుత్వం పోతే వస్తాను, రాలేనని చెప్పే పరిస్థితికి వచ్చింది. మీ అందరికి ఐడియా ఉంది ఆరుద్ర ఏ విధంగా ఫైట్ చేసిందో. రంగనాయకమ్మ ఏం తప్పు చేసింది ఆవిడ? ఈ రాష్ట్రం వదిలిపెట్టి వేరే రాష్ట్రానికి పొట్ట కోసం పోయే పరిస్థితి వచ్చేసింది. కనీసం లైవ్లీహుడ్ తిండి కోసం వేరే రాష్ట్రానికి వారిపోయే పరిస్థితికి వచ్చా. ఇది అరాచకాలకు పరాకాష్ట. ఇప్పుడు ఫైనల్ గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. సాగునీటి ప్రాజెక్టులు అన్నిటికల్లా చాలా పెద్ద సమస్య ఉంది. ఈరోజు గుక్కడి నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, సాగునీరు లేదు. నీళ్లన్నీ మిస్మేనేజ్మెంట్ అయినాయి, సముద్రంలోకి వెళ్ళిపోయినాయి. ప్రాజెక్టులు ఏది పూర్తి కాలేదు. ఇరిగేషన్ మేనేజ్మెంట్ అడ్వాన్స్ స్థాయిలో ఉంది. కాలువలు దవ్వలేదు, పంట కాలువలు లేవు, డ్రైనేజెస్ లేవు, వాటర్ మేనేజ్మెంట్ లేవు, రిజర్వాయర్లు కొట్టుకొని పోతున్నాయి. ఇంతవరకు మీరు చూస్తే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకొని పోతే ఏం చేస్తారో చెప్పలేని నిస్సహాయ స్థితి. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్స్ 3 సార్లు కొట్టుకొని పోయే పరిస్థితి, పులిచింతల గేట్స్ కొట్టుకొని పోయే పరిస్థితి. వాట్ ఈస్ ది రీజన్? కనీసం మెయింటెనెన్స్ లేదు. ఇలాంటివన్నీ ఉన్నాయి. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తాం. పోలవరం, గోదావరి అయిపోయింది, పోలవరం పూర్తి చేస్తాం, నదులు అనుసంధానం చేస్తాం. అక్కడి నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తాం. అదే మరి కార్మికులకు రవాణా రంగం, ఇందులో కూడా మీరు చూస్తే ఆల్ డ్రైవర్స్ వాళ్ళని ఓనర్ చేసే విధంగా 4 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చి 5% వడ్డీతో వాళ్ళకు రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. అదే మరిగా డ్రైవర్స్ అధికార సంస్థ పెట్టి వాళ్ళకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటివి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. బ్యాడ్జి కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి, ట్యాక్సీ డ్రైవర్కి, ఇవే లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కి
15,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం ఆల్ డ్రైవర్స్కి. జియో నెంబర్ 21 ఇది ఫైన్లు భారం తగ్గించిన రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా తీసుకొస్తాం. గ్రీన్ ట్యాక్స్ కూడా తగ్గిస్తాం. అసంఘటిత రంగ కార్మికుల కోసం చంద్రన్న బీమా మళ్ళా తీసుకొస్తాం. భవన నిర్మాణ బోర్డు పునరుద్ధరిస్తాం. ముఠా కార్మిక సంక్షేమానికి ప్రత్యేకమైన బోర్డు కూడా తీసుకొస్తాం. మళ్ళీ ఇన్సూరెన్స్ చంద్రన్న బీమా పథకాన్ని తీసుకొచ్చి సహజ మరణానికి 5 లక్షలు, యాక్సిడెంట్ జరిగిపోతే 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. ఫస్ట్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాం. 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం. ప్రతి ఒక్కరిది డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ప్రతి ఒక్క మండలంలో జనరిక్ మెడికల్ షాప్ ఒకటి పెడతాం. అవి పెట్టినప్పుడు చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అవి కూడా పెట్టి అందరికి అందుబాటులో పెడతాం. బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉండే వాళ్ళందరికీ ఉచితంగా జనరిక్ మెడిసిన్స్ని సప్లై చేస్తాం. విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం. మళ్ళా కట్టడి చేస్తాం. అవినీతి అరికడతాం. సమర్థత పెంచుతాం. ఇంకొక పక్క చెత్త పన్ను ఇలాంటివన్నీ కూడా రద్దు చేస్తాం. ఇంటి పన్నులు కూడా ఏతుబడిత ఉండాలి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సమీక్ష నియంత్రణ చేయడమే కాకుండా విషపూరిత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రద్దు చేసి సమగ్రమైన ఎంక్వైరీ చేసి తద్వారా వీడు చేసిన తప్పుడు పనులను ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే కల్పరేట్స్ ఉన్నారో పనిష్ చేసి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఇలాంటి స్పూరియస్ లిక్కర్ లేకుండా చేసి బాధ్యత తీసుకుంటాం. అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్కన రేషన్ పంపిణీ విధానం కూడా సమీక్ష చేస్తాం. ఫీజు రీఎంబర్స్మెంట్, ఎయిడెడ్ కాలేజెస్, ప్రైవేట్ ఫీజు విద్యార్థులకు ఫీజు ఇప్పిస్తాం. కాలేజీలకి రుసుము చెల్లించి మళ్ళీ సర్టిఫికెట్ రాకుండా పోవడం, ఎగ్జామ్స్ రాకుండా పోవడం ఇలాంటి సమస్యలు లేకుండా చేస్తాం. ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తాం. దానికి సమగ్ర పాలసీ తీసుకొస్తాం. పగడ్బందీగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగే విధంగా కార్యక్రమం తీసుకొస్తాం. విద్య కేజీ టు పీజీ సిలబస్ అంతా కూడా రివ్యూ చేస్తాం. రాష్ట్రంలో అనేక స్కూళ్ళు 117 జియో వల్ల మూతపడిపోయినాయి. అవన్నీ ఏం చేయాలో చేస్తాం. విదేశ విద్యని మళ్ళీ ప్రారంభిస్తాం. మళ్ళీ అందరికి వర్తిస్తాం. 100 రోజుల్లో గంజాయి, అదే మాదిరిగా ఏదైతే డ్రగ్స్, ఈ 2 కంట్రోల్ చేస్తాం. ఐరన్ హ్యాండ్తో డీల్ చేస్తాం. ఉక్కు పదంతో అణిచివేస్తాం. ఎట్టే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఉండడానికి వీల్లేదు, గంజాయి ఉండడానికి వీల్లేదు. 5 ఏళ్లలో ఒక్కసారి కూడా సమీక్ష చేయనటువంటి బాధ్యత లేని ముఖ్యమంత్రి. ఊరూరా నిత్యావసర మంచినీళ్ళు దొరకలేదు కానీ గంజాయి దొరికే పరిస్థితి వస్తూ ఉంది. అదే సమయంలో ఆక్వాకల్చర్ని అభివృద్ధి చేస్తాం. సమగ్ర అభివృద్ధి, ఇవన్నీ జరగాలంటే సమగ్ర అభివృద్ధితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ సమగ్ర అభివృద్ధి చేస్తాం. మౌలిక సదుపాయాలు కూడా పూర్తిగా డెవలప్ చేస్తాం. గ్రామాల దగ్గర నుంచి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తాం. గ్రామాల నుంచి మండల హెడ్ క్వార్టర్ కానీ, మండలాల నుంచి జిల్లాలకు కానీ, జిల్లాల నుంచి మార్కెట్ ప్లేసెస్ కానీ, పోర్ట్స్ కానీ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది కూడా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. దీనికి ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకొస్తాం. వాటర్ కూడా ప్రతి ఒక్క ఇంటికి చెడుగా కార్యక్రమం చేస్తాం. ప్రజా రాజధాని, ఈ రాజధానితోనే వెల్త్ క్రియేషన్ సాధ్యం. ఈ ప్రజా రాజధాని మళ్ళీ పునరుద్ధరిస్తాం. పూర్వ వైభవం తీసుకొస్తాం. అదే సమయంలో ఇది ప్రజల రాజధాని కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పన చేసే విధంగా ఉండేట్టుగా రాష్ట్రానికి ఆదాయం పెంచే కేంద్రంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటాం. పారిశ్రామికరణ, తెలుగుదేశం మేము ముగ్గురం కలిసి దీనికి పర్ఫెక్ట్గా తీసుకెళ్తాం. పర్యాటకానికి చాలా స్కోప్ ఉంది, ఉద్యోగాలు వస్తాయి. ఈ రాష్ట్రంలో అనువైన ప్రదేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి ముందుకు పోతాం. అన్నింటికంటే ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఈరోజు ఒకప్పుడు షుగర్ ఫ్యాక్టరీస్ బాగుండేటివి, ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీస్కి ఆదాయం లేదు. కానీ ఆల్టర్నేటివ్ ఫుడ్ ప్రాసెసింగ్ వస్తున్నాయి.
అవన్నీ తీసుకొచ్చి రాయి తెరిచి ఎక్కడ పండే పంటల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకొచ్చి తద్వారా అక్కడ ఉపాధి కల్పిస్తాం, వాల్యూ అడిషన్ వస్తుంది, రైతులు కూడా గిట్టుబాటు ధర వస్తాయి. ఇది కాకుండా అతి ముఖ్యమైన విషయం దేవాలయాలు బ్రాహ్మణుల సంక్షేమానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఇందులో మీరు చూస్తే హిందూ దేవాలయాలు సత్రాల పరిరక్షణ కూడా ఒక ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు చేస్తాం. ముస్లిం ప్రాపర్టీస్కి ఎట్లయితే వర్క్ బోర్డ్స్ పెడుతున్నామో అక్కడ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. హిందూ ప్రాపర్టీ పక్కన 50,000 కంటే తక్కువ ఉంటే 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. వైదిక ఆగమ శాస్త్ర సంబంధ విషయాల్లో ఆయా ఆలయాలే ఫైనల్. ఈరోజు చాలా వరకు ప్రార్థనాలయాల్లో కూడా ఇంటర్ఫేర్ అయ్యారు పాలకులు. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. కడాన రాముడు తల నరికేస్తే మేము అక్కడికి పోతే మా మీద కేసులు పెట్టారు. ఇంతవరకు ఎవరా తల నరికేశారో చెప్పలేకపోయారు. అంటే దేవుణ్ణి కూడా కాపాడితే నేరం అయిపోయింది ఈ పాలనలో. అలాంటిది నా మీద పెట్టిన 24 కేసుల్లో 23 కేసుల్లో రాముడి తల తీసేసిన కేసు కూడా ఒకటి. అంటే ఎంత దుర్మార్గంగా ఎంత దారుణంగా పోతున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఇంకా మాట్లాడే నైతిక హక్కు ఏముందో నాకైతే అర్థం కావడం లేదు. అదే మరిగా ఇంకొక పక్క బ్రాహ్మిన్స్ అందరికీ ప్రతి ఒక్క ట్రస్ట్లో ఒక మెంబర్గా పెడుతున్నాం. ఎందుకంటే వాళ్ళ మీద ఒక విశ్వాసం ఉంది. వాళ్ళ దేవాలయాల పునరుద్ధరణ కానీ దేవాలయాల్లో దీపాలు పెట్టి నైవేద్యం ఇచ్చేసేది కాబట్టి వాళ్ళకి ఆ గౌరవం పెంచాల్సిన అవసరం ఉంది. ఇంక్లూడింగ్ తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా ప్రతి ఒక్క బోర్డులో వాళ్ళని ఒక మెంబర్గా పెడతాం. వాళ్ళ సాంప్రదాయాలు అవన్నీ కూడా వాళ్ళు పాటించే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన తిరుపతి ఒంటిమిట్ట లాంటి పుణ్యక్షేత్రాలని అక్కడుండి అవన్నీ కూడా మన ఆగమ శాస్త్రాలు కావచ్చు, మన సాంప్రదాయాలు కావచ్చు, అవన్నీ కూడా కాపాడడం కోసం మళ్ళీ ఇవన్నీ ముందుకు తీసుకెళ్తాం. బ్రాహ్మణ్ కార్పొరేషన్, బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కూడా బలోపేతం చేస్తాం. ఇంకొక పక్కన బ్రాహ్మణ్స్ అంతా అపరకర్మ చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం కావాలన్నారు, అవి కూడా కట్టిస్తాం. ఇవన్నీ చేసి బ్రాహ్మణ్స్ అంతా వేద విద్య అభ్యసించిన నిరుద్యోగులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక 3,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం నిరుద్యోగ వృత్తి కింద. ఇవి కాకుండా ఇంకొక పక్క ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తాం, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకొస్తాం. అదే మాదిరిగా బావనపాడు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇవన్నీ చేసి విశాఖపట్నానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాం, ఈ కబ్జాలు అరికడతాం. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేస్తాం, ఇండస్ట్రీస్ తీసుకొస్తాం. చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఉండే ముఖ్యమైన నోట్స్ అని డెవలప్ చేసి రాయలసీమ అభివృద్ధిని, రాయలసీమని ఆటోమొబైల్ హబ్గా తయారు చేస్తాం. ఇప్పటికే మేము చూసి కియా మోటార్స్ వచ్చింది, హీరో మోటార్స్ వచ్చింది, అపోలో టైర్స్ వచ్చింది, ఇలాంటి చాలా వచ్చాయి. ఆ ఎకో సిస్టమ్ కంటిన్యూ చేస్తాం. పంచాయతీరాజ్ డిక్లరేషన్, ఇక్కడ పంచాయతీరాజ్కి అధికారాలు పోయినాయి, నిధులు లేవు, విధులు లేవు, అధికారాలు లేవు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు కూడా డైవర్ట్ చేశారు. అవన్నీ కంట్రోల్ చేస్తాం, నియంత్రణ చేస్తాం. మళ్ళీ వాళ్ళకు పూర్తి అధికారాలు ఇచ్చి నిధులు, విధులు, అధికారాలు, ఆందోళన కూడా పెంచి వాళ్ళ గౌరవాన్ని పెంచుతాం. కడాన జర్నలిస్ట్కి కూడా మేము మొన్న అడిగా, ఒకప్పుడు తెలుగుదేశంలో 2,500 మందికి అక్రిడిషన్ ఉంటే ఇప్పుడు 1000 పడిపోయినాయి. ఒక సాక్షి, TV9 లేకపోతే NTV వీళ్ళకి మాత్రం ఉన్నాయి. అది ఈ రాష్ట్రంలో పరిస్థితి. మీడియా పైన నియంత్రణ, మీడియా పైన దౌర్జన్యం. అందుకే పూర్వ వైభవం తీసుకొస్తాం, అందరికి అక్రిడిషన్ ఇస్తాం. ఉచిత నివాసం మీరు ఉండడానికి అవుట్ సైడ్స్ లేకుండా చాలా మంది అవస్థపడుతున్నారు, అవి పేపర్ మీదనే ఉన్నాయి. మీ విషయం కూడా మొట్టమొదటిసారి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడుతున్నాం కాబట్టి ఇది కూడా మీకు శుభవార్త. ఇది కాకుండా న్యాయవాదుల కోసం కూడా ప్రభుత్వ స్టైఫండ్ కింద 10,000 రూపాయలు ఇస్తాం. జూనియర్ న్యాయవాదులకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా ఒక అకాడమీ ఏర్పాటు చేస్తాం. ఇది కూడా మీకు వాళ్ళకు కూడా ఒక ఫండ్ ఒకటి క్రియేట్ చేస్తాం. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి వారిని కూడా ఆదుకుంటాం. ఫైనల్గా గుడ్ గవర్నెన్స్, సమర్థవంత
అసాధ్యం. ఈ గుడ్ గవర్నెన్స్ లో ఒక భాగం లా అండ్ ఆర్డర్. ఎక్కడ లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే అక్కడ పీస్ ఉంటుంది, ఎక్కడ పీస్ ఉంటే అక్కడ ప్రాస్పరిటీ ఉంటుంది. దానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. గట్టిగా నిర్ణయాలు చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి పటిష్టమైన యంత్రాంగాన్ని తయారు చేసి మళ్ళీ అనుకున్న ఇవన్నీ సాధిస్తామని తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రజలందరినీ కోరుతున్నా, మేము చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసి మీ ముందుకు వస్తున్నాం. ఇప్పటికే మీరు పూర్తి ఆదరణ చూపిస్తున్నారు. 3 పార్టీల అభ్యర్థుల్ని 25 పార్లమెంట్లు, 175 అసెంబ్లీ, 3 పార్టీ అభ్యర్థులు ఎక్కడుంటే అక్కడ ఓట్లేసి అందరినీ గెలిపించే బాధ్యత తీసుకోమని ఆశీర్వదించమని ప్రజలందరినీ కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తెచ్చాడు? సాక్షిని తెచ్చాడా? భారతిని తెచ్చాడా? మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, క్లియర్గా 2019లో రిసోర్సెస్ ఉపయోగించడం సమర్థవంతంగా ఉపయోగించి వెల్త్ క్రియేట్ చేశాం. ఆ రోజు వచ్చిన ఇండస్ట్రీ కియా మోటార్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. 5 ఏళ్లలో గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి కియా మోటార్ ఏర్పాటు చేసి ఫస్ట్ కారు నేనే మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చాం. ఇప్పటికి 12 లక్షల కార్లు ఉత్పత్తి అయింది, ప్రపంచం మొత్తం తిరుగుతున్నాయి. దానివల్ల లాభాలేంటి? 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. దగ్గర 12,000 15,000 మంది పనిచేస్తారు డైరెక్ట్గా. దాని మీద ట్రక్ ఓనర్స్, ట్రక్ డ్రైవర్స్, అక్కడ ఉండే అకామిడేషన్ అన్ని కలుపుకుంటే ఒక 30,000 కుటుంబాలు బాగుపడ్డాయి. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ట్యాక్సెస్ ద్వారా 1000 కోట్లను వస్తాయి. ఆ డబ్బులతో మనం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. మీరు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి, 5 ఏళ్లలో ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఒక్క డెవలప్మెంట్ జరిగిందా? ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే బిగినింగ్ లో వచ్చిన ఆదాయం 5 ఏళ్లకు ఎత్తిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అప్పులు చేశారు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేనేమి చేయలేనని చేతులు తీసే పరిస్థితికి వచ్చాడు. ఎందుకు చేతులు తీశాడు? రీజన్ ఈజ్ వెరీ సింపుల్. ఇప్పుడు ఏమీ చెయ్యలేమనే పరిస్థితికి వచ్చేసాడు. అంటే ఎప్పుడు కూడా మీ ఖర్చులు మీ ఆదాయాన్ని 2 ఉంటాయి, అప్పులు కూడా ఉంటాయి. అప్పులు తెచ్చిన తర్వాత ఎగ్జాస్ట్ అయిపోయారు. నీకు అప్పిచ్చేవాళ్ళు లేడు, ఇప్పుడు అప్పిచ్చేవాళ్ళు లేరు, ఆదాయం వచ్చే మార్గాలు లేవు. ఆదాయ మార్గాలు మొత్తం క్లోజ్ చేసేసాం. అప్పులు ఇచ్చేవాళ్ళు చేతులెత్తే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని జప్తు చేసే పరిస్థితికి వచ్చారు. చేతులెత్తడం కాదు, జప్తు చేసే పరిస్థితికి వచ్చారు. ఒక్క అమరావతి ఒక ఎగ్జాంపుల్. 2,70,000 కోట్ల రూపాయలు ఆయన బట్టన్ నొక్కారంటున్నాడు. ఒక్క అమరావతిలో 3 లక్షల కోట్ల రూపాయలు యాజ్ ఆన్ టుడే ప్రజల ఆస్తి ఆవిరైపోయింది. వై? మీరు ఏమీ చేసి ఉండక్కర్లేదు. యాజ్ ఇట్ ఈజ్ అమరావతిని వదిలిపెట్టుంటే 3 లక్షల కోట్లు వచ్చేది. దీనికి వ్యతిరేకంగా మీరేం చేశారు? 13 లక్షల కోట్లు అప్పు చేశారు. దానికి వడ్డీ కట్టాలి. అస్తవ్యస్త ఆర్థిక విధానాల వల్ల, విధ్వంసం వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయింది. ఆ మాట చెప్తున్నాం. ఎవరైతే మీరు అడిగే క్వశ్చన్కి 94, 95లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి హైదరాబాద్లో. గుర్తుపెట్టుకోండి, 3 నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చాం. తర్వాత అక్కడి నుంచి నిర్ణయాలు చేశాం. 2004కు మిగుల బడ్జెట్, మిగుల కరెంటు సంపాదించాం. ఏం చేశామని ఆలోచిస్తే సంస్కరణ తీసుకొచ్చాం, సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం. ఆ మాటే చెప్పాం. మేము ఆదాయం పెంచే మార్గాలు మాకు తెలుసు, మళ్ళీ అభివృద్ధి చేసే మార్గాలు మాకు తెలుసు. అది చేయకుండా ఒట్టి మాటలతో, అది కాకుండా మాకు ఒక బ్రాండ్ ఉంది, కమిట్మెంట్ ఉంది 3 పార్టీలకి. ఈరోజు దేశంలో నేను అడుగుతున్నా, ఇదే స్పీడ్లో పోతే నేను కూడా చెప్పాను, ఈయన డ్రైవింగే రాదు, పరిపాలన చేత కాదు. సరే బస్సు ఎక్కిచ్చారు అందరూ కలిసి, డ్రైవర్ సీట్లో కూర్చొని పెట్టాం. వాడు రివర్స్లో పోతానన్నాడు. డ్రైవింగ్ రాని వాడు రివర్స్ దొరికితే ఏమవుతుందండి? అదే చేశాడు రాష్ట్రాన్ని. రివర్స్ టెండరింగ్ ఏంటి? బుద్ధుండవడం చేస్తారు రివర్స్ టెండరింగ్. మాట్లాడడానికి ఏమైనా ఉందా మీకు? మీరు
రాసిన కొంతమంది ఉంది, బ్లూ మీడియా ఉందని కూడా వాళ్ళకి ఆనందం. వాళ్ళు చేసినా పర్వాలేదు, వీళ్ళు ఇక్కడ ఉన్న కూడా ఉండరు. అలాంటి కమిట్మెంట్ లేని రాజకీయాలతో ఈ రాష్ట్రం నాశనం అయింది. ఈరోజు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, సింపుల్ అండి, మీరంతా ఇంటలెక్చువల్స్. బైఫర్కేషన్ సమయంలో మనకు తెలంగాణకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వ్యత్యాసం 35,000. నేను 5 ఏళ్ళలో కష్టపడి 27,000 తగ్గించాను. అక్కడ జనాభా తక్కువ, ఆదాయం ఎక్కువ. ఇక్కడ జనాభా ఎక్కువ, ఆదాయం తక్కువ. పర్ క్యాపిటల్ పెంచాలని చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంత అయింది? అది 27,000 45,000 అయింది. కెన్ యూ ఇమాజిన్? నీకు ఆదాయం ఎట్టొస్తుంది? ఇక ఆదాయమే లేకపోతే నీకు ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడు ఖర్చు పెడతాడు? కొనుగోలు శక్తి ఎక్కడ వచ్చింది? దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్. ఓకేమ్మా, మీరు వెళ్తారండి. ఒక్క నిమిషం కన్క్లూడ్ చేద్దాం. మాకిద్దరు కూడా ప్రోగ్రాంలు ఉన్నాయి. ఆయన పోలవరం వెళ్ళాలి, ఆయన తొందరలో నేను కూడా పిఠాపురం వెళ్ళాలి, దెందులూరు వెళ్ళాలి, తెనాలి రావాలి. బ్రీఫ్గా అడిగండి ఒక క్వశ్చన్, ఏదైనా చెప్తాను. తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు ఒక సిద్ధాంతపరంగా నేషనల్ లెవెల్లో ఎన్డీఏ ఉంటుంది. ఎన్డీఏ మేనిఫెస్టో ఇచ్చారు. ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళు మేనిఫెస్టోలో ఇన్వాల్వ్ కావడం లేదు. సంఘీభావం తెలియజేస్తారు. ఆ మాట వారు కూడా చెప్తా వినండి. Sir, but sir, BJP has given any assurance if they come into power, they will support Andhra Pradesh leadership. Will they give a special status implementation? I think my support here from the BJP on the release of TDP and Jan Sena is in itself a message that this alliance is going to deliver for the people, aspiration of the people of Andhra Pradesh and the national aspiration at the national level. So double engine Sarkar will work here once the results are out on the 4th June, and you will see how we work together. How many Lok Sabha seats you are expecting from Andhra Pradesh? Sir, we have already said there is a 400 par, 400 plus. Andhra will contribute the maximum percentage which comes from any other states. What are the BJP assurances to Andhra Pradesh, specifically on this occasion of manifesto? My sitting here is in itself a support, sir. It is a Jana Sena and TDP manifesto. I am asking about you. Sir, this is my manifesto is a national. Don't get confused. I am a national party. We released a national manifesto. There was no other party, regional party with us. We released it. It's a TDP and Jan Sena alliance and BJP alliance is there, but they have released their manifesto. And BJP is sitting in support. What more do you want? నేనేమన్నానంటే, అందుకే చెప్పా కదా, మేము సంపాదించే ట్యాంకులో నీళ్లు పెట్టాం, చెరువులో నీళ్లు పెట్టాం. ఆ నుంచి కాలువలో నీళ్లు తీసుకుపోయాడు. చెరువులో నీళ్లు అయిపోయినాయి ఇప్పుడు. అందుకే చేతులెత్తేసాడు. మొన్నే యాక్సెప్ట్ చేశాడు. అతను ఫలితాలకు ముందే రాజీనామా చేసేసాడు. అసలు సన్యాసం చేశాడు. అయిపోయింది. ఇంక దానికంటే ఏం కావాలి నీకు? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? భవిష్యత్తు కోరుకుంటున్నారు, ఫ్యూచర్ కోరుకుంటున్నారు, ఆశాజనకంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటిది ఏమీ చేయలేని చేతులెత్తేసిన తర్వాత 5 ఏళ్ల తర్వాత వ్యత్యాసం ఉంది? ఏం లేదు కదా. 5 ఏళ్ల ముందు మేము అమ్మఒడి ఇచ్చా, ఇప్పుడు అమ్మఒడి ఇస్తా. 5 ఏళ్ల ముందు నాన్నబుడ్డి పెట్టా, ఇప్పుడు నాన్నబుడ్డి ఉంటుంది. అంతే కదా. మరి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది యాస్పిరేషనల్ ఇండియా. వాట్ మోడీజీ ఈజ్ టాకింగ్, 2047 వికసిత్ భారత్. ఇండియా విల్ బి నెంబర్ 1, ఇండియన్స్ విల్ బి నెంబర్ 1. పేదరికం లేని దేశంగా ఉండాలని ప్రగాఢమైన నమ్మకం మాకు. అందుకే నా కోరిక ఏంటి, 2047కి ఆయన వికసిత్ భారత్ చేస్తే వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఉండాలి. తెలుగు భారత్. అదే సమయంలో తెలుగు వాళ్ళు నెంబర్ 1గా ఉండాలి. ఒక ఆంధ్రప్రదేశ్ లో కాదు, ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు నెంబర్ 1గా ఉండాలి. నా కోరిక, మోడీ గారి కోరిక, ఇండియన్స్ నెంబర్ 1గా ఉండాలి. ఈ రెండు కూడా ఒకటి ఐడియాలజీ.
కోరిక.